హియర్ అండర్ షేడ్ అండి మనకి లైక్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లైక్ పిస్తా గ్రీన్ లా ఉంటుందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ షినాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. అండ్ శారీ డీటెయిలింగ్ కోసం మనకి శారీ మొత్తం అంతా కూడాను జరీ చెక్స్ అయితే వస్తాయి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి కంప్లీట్గా బోత్ అప్పర్ అండ్ లోవర్ పార్ట్స్ ఇలా మనకి లీవ్ ప్యాటర్న్తో అయితే బార్డర్స్ అనేది ఇచ్చేసారండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి ఇలా జరీ పళ్ళు అనేది డిజైన్ చేసేసారు. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ శారీ అంతా కూడా మనకి అదే చెక్స్ ప్యాటర్న్ అనేది క్యారీ అవుట్ అవుతుందండి. సూపర్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంది శారీ. అండ్ దీనికి మనకి మీనాకారి వీవింగ్ బ్లౌజ్ తో దట్ ఇన్ కాంట్రాస్ట్ లో మనకి పేర్ చేశారండి బ్లౌజ్ అనేది. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఏదైనా ఎంత షేడ్ అండి మనకి పింక్ అయితే వస్తుంది. రెట్టి పింక్ అండి, చాలా బాగుంది కలర్ కూడాను. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం చినాన్ అయితే వస్తుందండి. లుక్ అట్ ద ఫ్యాబ్రిక్ ఫుల్గా మనకి లైక్ క్వాలిటీ అనేది తెలుస్తుంది. ప్రీమియం క్వాలిటీ ఉంటుంది, లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్గా అయితే ఉంటుంది మెటీరియల్. అండ్ శారీ ప్యాటర్న్ వచ్చేసరికి మనం కంప్లీట్ జరీ చెక్స్ అయితే చూడొచ్చు. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ ఇలా లీఫ్ ప్యాటర్న్తో అయితే మనం బార్డర్స్ అనేవి చూడొచ్చండి. కూడా సేమ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి ఇలా జరీ పళ్ళు అనేది ఇచ్చేసారండి. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ దీనికి మనకి కాంట్రాస్ట్లో మీనాకారి వీవింగ్ బ్లౌజ్ అనేది తయారు చేసేసారు. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ అండర్ షేడ్ అండి మనకి బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం చినాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి కంప్లీట్గా జరీ చెక్స్ అయితే వస్తుందండి శారీ అండ్ ప్యాటర్న్ వచ్చేసరికి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి స్మాల్ వీవింగ్ బార్డర్స్ అంటే లీఫ్ ప్యాటర్న్తో అయితే బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ సేమ్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి కంప్లీట్ జరీ పళ్ళు అనేది చూడొచ్చండి. చాలా డీసెంట్ ఉందండి శారీ వచ్చేసరికి. అండ్ దీనికి మనకి మంచి కాంట్రాస్ట్లో మీనాకారి బ్లౌజ్ అయితే పేరప్ చేసేసారు. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ షేడ్ అండి మనకి పర్పుల్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ షినాన్ అయితే వస్తుందండి. అండ్ శారీ అంతా వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఇలా జరీ చెక్స్ అయితే చూడొచ్చు. అండ్ విత్ స్మాల్ వీవింగ్ బార్డర్స్ అనేవి బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ ఇలా లీఫ్ ప్యాటర్న్తో అయితే మనకి బార్డర్స్ అనేవి ఇచ్చేసారండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి జరీ పళ్ళు అయితే చూడొచ్చు. దిస్ ఇస్ ద పళ్ళు. మనకి కంప్లీట్గా పళ్ళు అనేది వస్తుందండి. అండ్ దీనికి మనకి పేరప్గా మంచి మీనాకారి వీవింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి దట్ ఇన్ కాంట్రాస్ట్. అండ్ దిస్ ఇస్ ద complete look. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మైరా. అండ్ ద పార్టీ వేర్ సారీస్ అయితే వచ్చేసామండి. మనం చిన్న చిన్న ఒకేషన్స్కి నైట్ పార్టీస్కి మనం డ్రేప్ చేసుకోవాల్సినప్పుడు ప్రతిసారి ట్రెడిషనల్ సారీసే కాకుండా ఇలా సింపుల్గా అంటే లైక్ ఫ్యాన్సీగా ఉంటుంది. అది సేమ్ టైం డిజైనర్ కలెక్షన్లో కూడా ఉంటుందండి. అంత బాగున్నాయి సారీస్ అయితే. 100% మనం డ్రేప్ చేసుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మీరే అవుతారు. అంత లైక్ అంటే అంత పార్టీ వేర్ సారీస్ అండి వచ్చేసరికి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గ్లాస్ టిష్యూ అయితే వస్తుంది. మీరు వీడియోలో చూడొచ్చు. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి షైన్ అయితే ఉంటుంది. అండ్ వర్క్ వచ్చేసరికి ఇలా మనకి స్టోన్ అండ్ బీడ్స్ చిన్న చిన్నవి ఇచ్చేసి మొత్తం శారీ అంతా కూడా హైలైట్ చేసేసారండి. బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ మనకి ఇదే వర్క్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. ఈవెన్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి సేమ్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా వర్క్ అనేది ఇచ్చేసారండి. ఇది స్లీవ్స్కి అయితే మనకి వర్క్ అయితే వస్తుంది. ఇది స్టిచ్ చేయించుకొని ట్రేప్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి శారీస్. అండ్ ఇందులో మంచి మంచి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి. లెట్ మీ షో యూ. అండ్ థర్డ్ షేడ్ వచ్చేసరికి మనకి లెవెండర్ షేడ్ అయితే వస్తుందండి. లుక్ ఎట్ ద కలర్ అండి. ఇది కూడా మంచి పేస్టల్ షేడ్ అయితే వస్తుంది. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గ్లాస్ టిష్యూ వస్తుంది. అండ్ త్రూఅవుట్ ద శారీ ఇలా స్టోన్ వర్క్, హ్యాండ్ మేడ్ స్టోన్ వర్క్ అండి. ఇదంతా కూడాను మనకి వస్తుంది బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ. అండ్ బాడీ అంతా కూడా చిన్న బీడ్స్ వర్క్ అయితే మనకి త్రూఅవుట్ ద శారీ వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ విత్ సేమ్ వర్క్ మనకి స్లీవ్స్ ఇచ్చేస్తూ మనకి పేరప్ చేసేస్తారు. అండ్ హియర్ అండ్ అండర్ షేడ్ అండి మనకి గ్రే షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ప్రీమియం క్వాలిటీ గ్లాస్ టిష్యూ అండి. సో మనకి ఈవెన్ మీరు చూడొచ్చు శారీ అంతా కూడా చిన్న గోల్డ్ మిక్స్ అయ్యి ఉంటుంది కలర్ అయితే. అండ్ మొత్తం శారీ అంతా కూడా ఇలా బీడ్స్ అయితే వస్తాయండి.
అయితే చూడొచ్చు, ఇదంతా కూడా బీడ్స్ అయితే వస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి కంప్లీట్ స్టోన్ వర్క్తో మనకి బార్డర్స్ అనేవి డిజైన్ చేసేసారు. అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ప్లెయిన్ ఇచ్చేస్తూ విత్ అండ్ లైక్ స్లీవ్స్కి ఇదే వర్క్ కంప్లీట్ చేసి బ్లౌజ్ అనేది ప్యారప్ చేసేసారు. ద కంప్లీట్ లుక్. అండ్ హియర్ అండ్ ఎంత షేడ్ అంటే మనకి లైట్ పింక్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. అండ్ ఇట్స్ అ ప్రీమియం క్వాలిటీ. మీరు చూడొచ్చండి, ఈవెన్ శారీలో కూడా మనకి డ్యూయల్ షేడ్ అనేది వస్తుంది. లైట్గా మనకి గోల్డ్ షేడ్ అనేది మిక్స్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం చూస్తే ఇలా బీడ్స్ వర్క్ అనేది మనకి దాని త్రూఅవుట్ ద శారీ అనేది క్యారీ అవుట్ అవుతుంది. ఈవెన్ మీరు స్లీవ్స్లో కూడా చూడొచ్చు అదే వర్క్ అనేది వస్తుంది. బార్డర్స్ వచ్చేసరికి కంప్లీట్ స్టోన్ వర్క్తో మనకి బార్డర్స్ అనేవి డిజైన్ చేసేసారు. ఈవెన్ ఇదే డిజైన్ మనకి స్లీవ్స్ కూడాను ఇస్తూ ప్లెయిన్ బ్లౌజ్ అయితే చేశారండి. ఓన్లీ స్లీవ్స్కి అయితే వర్క్ అనేది వస్తుంది. అండ్ హియర్ అనదర్ షేడ్ అండి, మనకి లైట్ బ్లూ షేడ్ అయితే వస్తుంది. ఇది కూడా కంప్లీట్ గా మనకి పేస్టల్ షేడ్ లోనే చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది కూడా మనకి చూడండి 2 కలర్స్ అయితే మనకి లైక్ చిన్న గోల్డ్ టచ్ ఇచ్చేస్తూ ఇది ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి గ్లాస్ టిష్యూ అయితే వస్తుంది. అండ్ త్రూఅవుట్ ద శారీ ఇలా మనం బీడ్స్ అయితే చూడొచ్చు. అండ్ బోర్డర్ పార్ట్ చూసేసరికి బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ ఇలా కంప్లీట్ స్టోన్ వర్క్ అయితే చూడొచ్చు అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగే వస్తుంది. విత్ స్లీవ్స్ కి మనకి సేమ్ వర్క్ ఇచ్చేస్తూ బ్లౌజ్ అనేది ప్యారప్ చేసేసారు. అండ్ దిస్ ఇస్ సెకండ్ కలర్ అంటే లైట్ గ్రీన్ అయితే వస్తుంది. అసలు కలర్ అన్ని కూడాను లైక్ అంటే పేస్టల్ షేడ్స్ లా అని చెప్పొచ్చు అండి ఎగ్జాక్ట్ గా అయితే. ఎందుకంటే మనకి డ్యూయల్ షేడ్ అనేది చూడొచ్చు, లైట్ గోల్డ్ అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ అయితే ఉంటుందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సేమ్ గ్లాస్ టిష్యూ అయితే వస్తుంది. త్రూఅవుట్ ద శారీ మనం బీడ్స్ వర్క్ అయితే చూడొచ్చు. అండ్ అలాగే కంప్లీట్ స్టోన్ వర్క్ అయితే చూడొచ్చు అండి. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే ఉంటుంది మనకి కంప్లీట్ గా. అలాగే స్కాలప్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. అండ్ వన్ మోర్ కలర్ అండి, లుక్ అట్ దిస్ కలర్. ఇది కూడా ఎంత బాగుంది చూడండి, లైట్ పీచ్ కలర్ అయితే వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు అండి వీడియోలో కూడాను లైక్ చిన్న గోల్డ్ అండ్ ఈ పీచ్ కలర్ అనేది మిక్స్ అయి ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి గ్లాస్ టిష్యూ అయితే వస్తుంది. అండ్ శారీ అంతా కూడా చిన్న బీడ్స్ అయితే మనకి వర్క్ అనేది చూడొచ్చు అండి. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ కంప్లీట్ స్టోన్ హ్యాండ్ వర్క్ అయితే మనకి ఫినిష్ చేసేసారు. వెరీ ప్రెటీ కలర్ అండి. హియర్ అండ్ అండర్ షేడ్ అండి, మనకి మంచి వైట్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాటిన్ మష్ అయితే ఉంటుందండి. అండ్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి కంప్లీట్ ఇలా వర్టికల్ ప్యాటర్న్ విత్ టిష్యూ అనేది ఇచ్చేసారు. అండ్ కుర్టీస్ ఆల్సో మీరు చూడొచ్చండి. అండ్ టిల్ ద ఎండ్ మనకి ఇదే ప్యాటర్న్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అండ్ దీనికి చాలా యూనిక్గా మనకి మంచి వెల్వెట్ బ్లౌజ్ విత్ హెవీ వర్క్ అనేది మనకి పేరప్ చేసేసారండి బ్లౌజ్ని. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ సాఫ్ట్ టిష్యూ శారీ అండి, కంప్లీట్ డిజైనర్ శారీ ఇది వచ్చేసరికి మనకి. అండ్ శారీ అంతా కూడా చూస్తుంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ స్కాలప్ ఫినిషింగ్తో బార్డర్స్ అనేవి ఫినిష్ చేసేసారండి. అండ్ బాడీలోకి వచ్చేసరికి ఇలా మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చేస్తూ సీక్వెన్స్ వర్క్ ఇచ్చేస్తూ అలాగే మనకి కుందన్ వర్క్తో అయితే ఫినిష్ చేసేసారు. ఈవెన్ పళ్ళు సైడ్ కూడా చూసుకుంటే మనకి అదే స్కాలప్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందండి. అండ్ శారీ అంతా కూడా మనకి ఇదే క్యారీ అవుట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, కంప్లీట్ డిజైనర్ బ్లౌజ్ అండి, హెవీ బ్లౌజ్ అయితే మనం చూడొచ్చు. ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే ఈ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్తో వస్తుంది. సారీ దిస్ ఇస్ స్లీవ్స్ అండి, ఇవి స్లీవ్స్ వస్తాయి. అండ్ ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా వస్తుంది. దిస్ ఇస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కంప్లీట్గా మనకి వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ బ్లౌజ్తో మనం శారీ డిజైన్ చేస్తే అండ్ స్టైల్ చేస్తే చాలా బాగుంటుందండి. హియర్ అండ్ అండర్ షేడ్ అండి, మనకి బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కోటా సిల్క్ అయితే వస్తుందండి. అండ్ సిల్క్ కోటా అయితే వస్తుంది. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం చూసుకుంటే ఇలా యాప్లిక్ వర్క్ అనేది చూడొచ్చు. అండ్ పళ్ళు సైజ్ కూడా మనం చూసుకుంటే ఇలా ఎలిఫెంట్ అండ్ ఫ్లోరల్లో మనకి యాప్లిక్ వర్క్ అయితే ఇచ్చేసారు. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మనకి అదే వర్క్ అనేది క్యారీ అవుట్ అవుతుందండి. కమింగ్ టు ద బ్లౌజ్, మనకి ఇలా ఎలిఫెంట్ ఇచ్చేస్తూ ఇలా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసేసారు. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్. హియర్ అండ్ అండర్ షేడ్ అండి, మనకి మరూన్ రెడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సిల్క్ కోటా అయితే వస్తుందండి. అండ్ శారీ మొత్తం చూసుకుంటే ఇలా మనకి ఎలిఫెంట్ థీమ్ అండ్ ఫ్లోరల్లోనైతే యాప్లిక్ వర్క్ అనేది చూడొచ్చు. ఈవెన్ బార్డర్లో కూడా మనకి ఇలా చిన్న పైపింగ్ అయితే వస్తుందండి.
అండ్ పళ్ళు వచ్చేసరికి అదే ఎలిఫెంట్ కాన్సెప్ట్తో అయితే మనకి చాలా హెవీగా అయితే పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం చూసుకుంటే ఇదే అప్లిక్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ మనకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. విత్ ఎలిఫెంట్ మనకు వస్తుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయండి క్రాఫ్ట్స్. హియర్ అండ్ ద షేడ్ అంటే మనకి నేవీ బ్లూ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సిల్క్ కోట అయితే వస్తుందండి. అండ్ వర్క్ వచ్చేసరికి మనకి కంప్లీట్ యాప్లిక్ వర్క్ అయితే వస్తుందండి. ఇలా ఎలిఫెంట్ థీమ్తో అయితే మనకి శారీ మీద కంప్లీట్ వర్క్ అనేది ఇచ్చేసారు. అండ్ పళ్ళులో కూడా మనకి చాలా హెవీగా ఇలా 2 ఎలిఫెంట్స్తోని అండ్ అలాగే ఫ్లోరల్తోని మనకి యాప్లిక్ వర్క్ అనేది చూడొచ్చండి. అండ్ లోపలంతా కూడాను ఇలా చిన్న చిన్నగా అయితే మనకి యాప్లిక్ వర్క్ అనేది బాడీ మీద అయితే చూడొచ్చు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే చూడొచ్చండి. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ ద షేడ్ అండి ప్రతి పింక్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సిల్క్ కోట అయితే వస్తుందండి. అండ్ వర్క్ వచ్చేసరికి మనకి కంప్లీట్ యాప్లిక్ వర్క్ అనేది చూడొచ్చండి. మంచి ఎలిఫెంట్ థీమ్తో అయితే మనకి యాప్లిక్ వర్క్ అనేది చూడొచ్చు. అండ్ పళ్ళు వచ్చేసరికి కూడాను అదే హెవీ వర్క్ అనేది మనకి పళ్ళు సైడ్ కూడాను ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే చూడొచ్చండి. దిస్ ఇస్ ద బ్లౌజ్ విత్ ద ఎలిఫెంట్ థీమ్. అండ్ త్రూఅవుట్ ద శారీ మనకి ఇలా చిన్న చిన్న యాప్లిక్ వర్క్ ఇచ్చేస్తూ వచ్చేస్తుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్ అయితే వస్తుందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కోటా అయితే వస్తుంది. అండ్ శారీ వర్క్ చూస్తే మనకి కంప్లీట్ యాప్లిక్ వర్క్ అండి. మీరు చూడొచ్చండి ఎలిఫెంట్ కానీ ఫ్లోరల్ కానీ అంతా కూడాను యాప్లిక్ వర్క్ అయితే ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి హెవీ వర్క్ అనేది ఇచ్చేస్తూ యాప్లిక్ వర్క్తో అయితే మనకి ఫినిష్ చేసేసారండి. అండ్ త్రూఅవుట్ ద శారీ చూసుకుంటే మనకి అదే యాప్లిక్ వర్క్ అనేది వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఇలా మనకి సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. చాలా ప్రిటీ ఉన్నాయి అండ్ చాలా డీసెంట్గా కూడా ఉన్నాయండి. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ షేడ్ అండి మనకి బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పేపర్ సిల్క్ అయితే వస్తుందండి. అండ్ బ్లౌజ్ సారీ మనం చెక్స్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి ఇలా మ్యాంగో డిజైన్ వీవింగ్ బూటీస్ అయితే చూడొచ్చు అండి. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే చూడొచ్చు. అండ్ వీటి బ్లౌజ్ కూడా మనకి డార్క్ గ్రీన్కి ఇలా పింక్ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేస్తారు విత్ బూటీస్. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే చెక్స్ విత్ వీవింగ్ బూటీస్ అనేది ఇచ్చేసారు. హియర్ కమ్స్ ద కంప్లీట్ లుక్. ఇదైతే బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్ అయితే వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పేపర్ సిల్క్ అండి. లిటరలీ పేపర్ సిల్క్ లానే ఉందండి. అండ్ పేపర్ వెయిట్ అయితే ఉందండి. అంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉన్నాయి. అండ్ శారీ డీటెయిలింగ్ వస్తే మనకి కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా డబుల్ చెక్స్ అయితే వస్తాయి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా మనకి మ్యాంగో షేప్లో అయితే వీవింగ్ బూటీస్ అనేది బూస్టర్స్ ఆఫ్ ద శారీ చూడొచ్చు. అండ్ లుక్ ఎట్ ద పళ్ళు అంటే గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే ఇచ్చేసారు. అండ్ హైలైట్ పార్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో ఇలా వీవింగ్ బూటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. కంప్లీట్ కాంట్రాస్ట్తో శారీ బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి చెక్స్ అండి బూటీస్ అనేవి క్యారీ అవుట్ అవుతుంది. అండ్ హియర్ ద కంప్లీట్. అండ్ షేడ్ అండి మనకి రెడ్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పేపర్ సిల్క్ అండి. పేపర్ సిల్క్ అన్నందుకు లిటరల్గా పేపర్ వెయిట్ అయితే ఉంది. అండ్ శారీ అంతా కూడా మనం చూసుకుంటే ఇలా చెక్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ మనకి ఇలా వీవింగ్ బూటీస్ అండ్ మ్యాంగో కైండ్ ఆఫ్ బూటీస్ అయితే ఇచ్చేసారు. అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే చూడొచ్చండి. అండ్ దీనికి మంచి బాటిల్ గ్రీన్ బూటీస్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసేసారు కంప్లీట్ కాంట్రాస్ట్లో. చాలా నైస్ ఉందండి. అండ్ ఫ్లవర్ శారీ మనకి చెక్స్ అండ్ బూటీస్ అయితే క్యారీ అవుట్ అవుతుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్.
షేడ్ అండ్ షేడ్ అండి, మనకి డార్క్ వైన్ షేడ్ అయితే వస్తుంది, కైండ్ ఆఫ్ బ్రౌన్ షేడ్ అయితే వస్తుందండి. అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పేపర్ సిల్క్ అయితే వస్తుంది, సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుందండి, అండ్ బాడీ హగ్గింగ్ ఉంటుంది. అండ్ త్రూఅవుట్ ద శారీ మనం చూసుకుంటే మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తారు. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ ఇలా మనకి మ్యాంగో డిజైన్ లాగా అయితే వీవింగ్ బూటీస్ అనేది చూడొచ్చు. అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అనేది డిజైన్ చేసేసారండి శారీకి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి బూటీస్ బ్లౌజ్ అట్టు ఇన్ కాంట్రాస్ట్ బ్రౌన్ విత్ మనకి మెహందీ గ్రీన్ ఎంత ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్ వచ్చేసరికి. అండ్ ఈ శారీ అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. హియర్ షేడ్ అండ్ షేడ్ అండి, మనకి పీకాక్ బ్లూ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పేపర్ సిల్క్ అయితే వస్తుందండి, సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ మనకి ఇలా మ్యాంగో వీవింగ్ బూటీస్ అయితే చూడొచ్చు అండి. అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే వస్తుంది. హియర్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో బూటీస్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసేసారండి. చాలా నైస్గా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారు, ప్లస్ విత్ కాంట్రాస్ట్. అండ్ శారీ అంతా కూడా చెక్స్ అండ్ బూటీస్తో అయితే మనం చూడొచ్చు. అండ్ హియర్ ద కంప్లీట్. హియర్ అండ్ షేడ్ అండి, మనకి వైన్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అస్సాం సాఫ్ట్ సిల్క్ అయితే వస్తుందండి. అండ్ శారీ డీటెయిల్లోకి వస్తే మనకి శారీ అంతా కూడాను ఇలా చెక్స్ అయితే వస్తుందండి, కంప్లీట్ చెక్స్ అయితే వస్తుంది. అండ్ అప్పర్ పార్ట్లో ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ వస్తుంది. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి మనకి వీవింగ్ బార్డర్ పార్ట్తో పాటు ఇలా మ్యాంగో వీవింగ్ డిజైన్ కూడా మనం చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి ఇలా కంప్లీట్ క్రీమ్ బేస్లో మనకి పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ హైలైట్ ఆఫ్ ద శారీ మనకి బ్లౌజ్ అండి, కలంకారీ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది విత్ వీవింగ్ బార్డర్. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. ఇది పింక్ కలర్ అండి, మనకి ప్రతి పింక్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అస్సాం సిల్క్ అయితే వస్తుందండి. అండ్ శారీ డీటెయిల్లోకి వస్తే మనకి శారీ అంతా కూడాను ఇలా చెక్స్ వచ్చేస్తూ బార్డర్స్ వచ్చేసరికి పై బార్డర్లో మనకి ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ ఇచ్చేస్తూ లోవర్ పార్ట్లో మనకి క్రీమ్ బేస్ మీద వీవింగ్తో పాటు అలాగే మ్యాంగో వీవింగ్ కూడా మనం చూడొచ్చండి బార్డర్స్లో. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా చిక్ పళ్ళు స్టైల్లో మనకి సేమ్ క్రీమ్ బేస్తో అయితే మనకి పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ హైలైట్ ఆఫ్ ద శారీస్ మనకి బ్లౌజ్ అండి, లైక్ అంటే కలంకారీ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారు విత్ బార్డర్స్. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ షేడ్ అండి, మనకి ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అస్సాం సిల్క్ అయితే వస్తుందండి, సాఫ్ట్ ఉంటుంది శారీ వచ్చేసరికి. అండ్ మనకి డీటెయిలింగ్కి వస్తే శారీ అంతా కూడాను ఇలా చెక్స్ అయితే వస్తుందండి. అండ్ బార్డర్స్ వచ్చేసరికి అప్పర్ పార్ట్లో ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ చూడొచ్చు. లోవర్ పార్ట్లో మనకి మ్యాంగో బూటీ వీవింగ్తో పాటు ఇలా మనం బార్డర్ అయితే చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి ఇలా క్రీమ్ బేస్లో పళ్ళు అయితే ఇచ్చేసారు. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ హైలైట్ ఆఫ్ ద శారీ మనకి ఇలా కలంకారీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు విత్ బార్డర్. త్రూఅవుట్ ద శారీ మనకి ఇదే చెక్స్ అండ్ బార్డర్ అయితే క్యారీ అవుట్ అవుతుంది. హియర్ అండ్ షేడ్ అండి, మనకి పర్పుల్ షేడ్ అయితే వస్తుంది. అండ్ శారీ అంతా వచ్చేసరికి మనకి ఇలా చెక్స్ అయితే వస్తుందండి, చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేస్తూ బోత్ అప్పర్ పార్ట్లో మనకి ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ ఇచ్చేస్తారు. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి ఇలా మనకి క్రీమ్ బేస్ మీద మ్యాంగో వీవింగ్ అండ్ అలానే బార్డర్లో మనకి వీవింగ్ బార్డర్ అనేది ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి క్రీమ్ బేస్లోనే పళ్ళు అయితే ఇచ్చేసారు. దిస్ ఇస్ ద పళ్ళు అండి. అండ్ హైలైట్ ఆఫ్ ద శారీ మనకి బ్లౌజ్ అయితే వస్తుంది, కంప్లీట్ కలంకారీ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసారు విత్ బార్డర్. కంప్లీట్ లుక్. హియర్ అండ్ షేడ్ అండి, మనకి మెహందీ గ్రీన్ అయితే వస్తుంది. అండ్ శారీ అంతా కూడా మనకి ఇలా చెక్స్ విత్ వీవింగ్ బార్డర్స్ అయితే వస్తాయండి.
అండ్ అప్పర్ పార్ట్ చూసుకుంటే మనకి ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్ వస్తుంది. లోవర్ పార్ట్లో మనకి మ్యాంగో వీవింగ్తో పాటు వీవింగ్ బార్డర్ అనేది ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి ఇలా క్రీమ్ బేస్లోనే పళ్ళు అనేది చూడొచ్చండి. అండ్ హైలైట్ ఆఫ్ ద శారీ మనకి కలంకారీ ప్యాటర్న్లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి విత్ ద బార్డర్. ఓవరాల్ శారీ వచ్చేసరికి మనకి ఇదే చెక్స్ ప్యాటర్న్తో అయితే ఇచ్చేసారు. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ డిజైనర్ సారీ అండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాటిన్ డ్రేప్ అయితే వస్తుంది. ఇట్స్ అ ప్రీమియం క్వాలిటీ అండ్ ఒరిజినల్ క్వాలిటీ అండి. అండ్ దీని మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో పాటుగా ఇలా కర్దానా వర్క్తో అయితే ఫినిష్ చేసేసారు. ఐ మీన్ ఆ ఎంబ్రాయిడరీ అనేది ఆ కర్దానా వర్క్తో అయితే ఫినిష్ చేసేసారండి. అండ్ శారీ మొత్తం అంతా కూడాను మనకు అదే డిజైన్ అనేది వస్తుంది టిల్ ద ఎండ్. అండ్ దీన్ని మనకి కాంట్రాస్ట్లోనే టిష్యూ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. ఈ టిష్యూ మీద కూడా కంప్లీట్గా మనం ఫ్లోరల్ డిజైన్ చూడొచ్చు. అలాగే మనకి ఎంబ్రాయిడరీతోనైతే హైలైట్ చేసేసారు. మొత్తం శారీ అంతా కూడాను సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసారు. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ డార్క్ బ్రౌన్ అండి, లైక్ సిమిలర్గా బ్లాక్ అయితే ఉన్నది. అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్ అయితే ఉందండి. అండ్ త్రూ అవుట్ ద శారీ ఇలా వీవింగ్ బూటీస్ అయితే చూడొచ్చు. అండ్ అప్పర్ పార్ట్లో మనకి కాంట్రాస్ట్లో అలానే సిల్వర్ వీవింగ్ బార్డర్ అనేది చూడొచ్చు అండి. అండ్ లోవర్ పార్ట్లో కూడా సిల్వర్ వీవింగ్తో పాటు ఇలా మ్యాంగో బూటీస్ కూడాను ఇచ్చేసారు బార్డర్లో వచ్చేసరికి. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు, గ్రాండ్ వీవింగ్ పళ్ళు అండి. అండ్ పళ్ళు ఎలా ఉంటుంది, ఈవెన్ బ్లౌజ్ కూడా మనకు అలాగే కంప్లీట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు విత్ బార్డర్స్. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం చూసుకుంటే ఇలా వీవింగ్ బూటీస్ అండ్ బార్డర్ అయితే రన్ అవుతుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ ఇన్ ఎల్లో షేడ్ అండి, మనకి ప్రతి పింక్ అయితే వస్తుంది విత్ పర్పుల్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్ అయితే వస్తుందండి. అండ్ త్రూఅవుట్ ద శారీ ఇలా వీవింగ్ బూటీస్ అయితే చూడొచ్చు. అండ్ అప్పర్ పార్ట్లో మనకి సిల్వర్ వీవింగ్ బార్డర్ అనేది చూడొచ్చు అండి. అండ్ లోవర్ పార్ట్లో కూడా మనకి ఇలా సిల్వర్ వీవింగ్ బార్డర్ ఇచ్చేస్తూ అలానే మ్యాంగో బూటీస్ కూడా మనం బార్డర్ సైడ్ అనేది చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండి, కంప్లీట్ గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే చూడొచ్చు. అండ్ పళ్ళు ఎలా ఉంటుందో సేమ్ బ్లౌజ్ కూడా మనకి అదే వర్క్తోని అండ్ బార్డర్తో అయితే ఇచ్చేసారండి. అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి వివింగ్ బ్యూటీస్ అండ్ బార్డర్ అయితే కనబడుతుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. అండ్ హియర్ ఇన్ ఎల్లో షేడ్ అండి, మనకి పీచ్ విత్ లెవెండర్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్ అయితే వస్తుందండి. అండ్ త్రూ అవుట్ ద శారీ ఇలా వీవింగ్ బూటీస్ అయితే చూడొచ్చు. అప్పర్ పార్ట్లో మనకి వేస్ కాంట్రాస్ట్లోనే సిల్వర్ వీవింగ్ బార్డర్ అయితే చూడొచ్చు అండి. అండ్ లోవర్ పార్ట్ వచ్చేసరికి సిల్వర్ బార్డర్తో పాటుగా మనకి ఇలా మ్యాంగో బూటీస్ కూడా బార్డర్లో అనేది చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ ద గ్రాండ్ వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి పళ్ళు ఎలా అయితే ఉన్నదో అలానే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. అండ్ త్రూ అవుట్ ద శారీ ఇదే బూటీస్ అండ్ బార్డర్ అయితే క్యారీ అవుట్ అవుతుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ ఇన్ ఎల్లో షేడ్ అండి, మనకి లైట్ పింక్ విత్ రమా బ్లూ అయితే ఇచ్చేసారు. అండ్ క్వాలిటీ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ చందేరి సిల్క్ అయితే వస్తుందండి. షైన్ కూడా చూడొచ్చు మీరు. అండ్ త్రూఅవుట్ ద శారీ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేస్తూ విత్ మిరర్ వర్క్ అనేది ఫినిష్ చేసేసారు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి స్మాల్ వివింగ్ బార్డర్ మన అప్పర్ పార్ట్లో చూడొచ్చండి. ఇలా స్కాలప్ ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి మనకి వీవింగ్ బార్డర్తో పాటు కాంతా వర్క్ విత్ ఫాయిల్ మిరర్తో అయితే ఇచ్చేసారు. ఈవెన్ పళ్ళు కూడా మనకి అంతే హెవీగా అయితే కాంతా వర్క్తో అయితే ఫినిష్ చేస్తారండి విత్ స్కాలప్ ఫినిషింగ్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లోరల్ ప్రింటెడ్తో అయితే మనకి విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం చూసుకుంటే ఇదే ఫ్లోరల్ డిజైన్ విత్ కాంతా వర్క్ అనేది వస్తుంది. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ ఇన్ ఎల్లో షేడ్ అండి, మనకి లైట్ బ్రౌన్ షేడ్ విత్ లెవెండర్ డార్క్ గ్రే అట్లా అయితే వచ్చిందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ చందేరి సిల్క్ అయితే వచ్చిందండి. అండ్ బాడీ అంతా చూసుకుంటే మనకి ఫ్లోరల్ డిజైన్తో పాటు ఫాయిల్ మిరర్తో అయితే వర్క్ అనేది ఇచ్చేసారు. అండ్ అప్పర్ పార్ట్లో స్మాల్ వీవింగ్ బార్డర్ చూడొచ్చండి విత్ కలర్ ఫినిషింగ్. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి కాంతా వర్క్ విత్ మిరర్ వర్క్ అనేది చూడొచ్చు అలాంగ్ విత్ వీవింగ్ బార్డర్. అండ్ పళ్ళు వచ్చేసరికి కూడా మనకి కాంతా వర్కే వచ్చేసిందండి. ఈవెన్ పళ్ళు బార్డర్ కూడా మనకి ఇలా స్కాలప్ ఫినిషింగ్ చేసేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ విత్ వీవింగ్ బార్డర్ అనేది బ్లౌజ్ అనేది తీసేసుకున్నారు. అండ్ బ్లౌజ్ ద శారీ మనం చూసుకుంటే అదే ఫ్లోరల్ డిజైన్ కాంతా వర్క్ అనేది రన్ అవుతూ ఉంటుందండి. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్.
ఇది బ్యూటిఫుల్ షేడ్ అండి, లెవెండర్ విత్ గ్రీన్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం చందేరి అయితే వస్తుంది. అండ్ దీని మీద మనకి కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ అయితే చూడొచ్చు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి అప్పర్ పార్ట్లో మనకి స్కాలప్ ఫినిషింగ్తో అయితే వివింగ్ బార్డర్ చూడొచ్చు అండి. అండ్ లోవర్ పార్ట్కి వచ్చేసరికి మనకి కంప్లీట్గా కాంతా వర్క్ అయితే ఇచ్చేసారు విత్ స్కాలప్ ఫినిషింగ్ వివింగ్ బార్డర్ అండి. అండ్ ఈవెన్ పళ్ళులో కూడా చూసుకుంటే మనకి పళ్ళు అంతా కూడాను కాంతా వర్క్తో అయితే హైలైట్ చేసేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి టిష్యూ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేర్ చేశారు విత్ ఫ్లోరల్ డిజైన్. అండ్ త్రూ అవుట్ ద సారీ లుక్. బ్యూటిఫుల్ ప్రిటీ పింక్ అయితే వస్తుందండి. మన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గ్లాస్ టిష్యూ అయితే వస్తుందండి. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంది మెటీరియల్ వచ్చేసరికి. అండ్ శారీ డీటెయిలింగ్ వస్తే మనకి శారీ అంతా కూడాను ఇలా కపుల్ ప్యారెట్ ఎంబ్రాయిడరీ అనేది చూడొచ్చండి. కంప్లీట్గా మనకి ఇలా గోల్డ్ ఎంబ్రాయిడరీ విత్ ఇలా మనకి కలర్ థ్రెడ్తో అయితే ఇచ్చేస్తారు. శారీ అంతా కూడాను మనకి ఇదే కపుల్ ప్యారెట్ థీమ్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా చిన్న పర్ల్ వర్క్తో అయితే మనకి బార్డర్లో అనేది ఫినిష్ చేసేసారు. ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ కలర్లోనే ఇలా వర్క్ ఇచ్చేస్తూ సేమ్ పర్ల్ బార్డర్ ఇచ్చేస్తూ బ్లౌజ్ అనేది పేర్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ వైన్ షేడ్ అండి. మన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. చాలా షైన్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఐ మీన్ జరీ ఎంబ్రాయిడరీతో మనకి కపుల్ ప్యారెట్స్ అయితే చూడొచ్చు. అండ్ శారీ అంతా కూడా మనకి ఇదే కపుల్ ప్యారెట్ అనేది వస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా మనకి చిన్న పర్ల్ వర్క్తో అయితే పైపింగ్తో అయితే అటాచ్ చేసేసారండి ఆన్ ఆల్ సైడ్స్ ఆఫ్ ద శారీ. శారీ మొత్తం అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇవే మనకి ప్యారెట్స్ ఇచ్చేస్తూ వస్తుంది. అండ్ దీనికి మనకి మంచిగా అదే ప్యారెట్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తూ మనకి బ్లౌజ్ అనేది పేరప్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ రెడ్ షేడ్ అయితే వస్తుందండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ప్రతి ఒక్క కలర్ కూడాను. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఇలా గ్లాస్ టిష్యూ అయితే వస్తుంది. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుందండి మెటీరియల్. అండ్ డీటెయిలింగ్ వస్తే మనకి శారీ అంతా కూడాను ఇలా ఎంబ్రాయిడరీతోని కపుల్ ప్యారెట్స్ అనేది ఇచ్చేసారు. దట్ ఇన్ గోల్డ్ ఎంబ్రాయిడరీతో ఉండటం వల్ల ఇంకా మంచిగా హైలైట్ అయింది అండి. అండ్ శారీ అంతా కూడాను మనకి ఇదే కపుల్ ప్యారెట్ అనేది క్యారీ అవుతుంది. అండ్ మనకి స్కర్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇలా హాఫ్ అండ్ హాఫ్లో అయితే వస్తుంది. అండ్ ఇవే ప్యారెట్స్ మనకి శారీ అంతా కూడాను కంటిన్యూ అవుతాయి. అండ్ దీనికి పేరప్గా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారండి. ఈవెన్ బ్లౌజ్ కూడా మనం చూసుకుంటే ఎంబ్రాయిడరీతో బూటీస్ ఇచ్చేస్తూ బార్డర్స్ కూడా మనకి కపుల్ ప్యారెట్ ఇచ్చేస్తూ అదే పర్ల్ వర్క్ అనేది ఇచ్చేసారు. ఈవెన్ శారీ కూడా మనకి బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ అండ్ పళ్ళు సైడ్ అంతా కూడాను ఈ పర్ల్ వర్క్ అనేది చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ మస్టర్డ్ షేడ్ అయితే వస్తుందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ టస్సర్ అయితే వస్తుంది. అండ్ డీటెయిల్లోకి వస్తే శారీ అంతా కూడా మనకి ఇలా షివరీ డిజైన్లో సర్కిల్ డిజైన్ అయితే చూడొచ్చండి. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా కలంకారీ పళ్ళు అయితే మనకి ఇచ్చేసారు. ఇదే మనకి హైలైట్ ఆఫ్ ద శారీ. కంప్లీట్ కలంకారీ పళ్ళు అయితే వస్తుంది. అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి కలంకారీ స్టైల్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చేసారు. అండ్ హియర్ కమ్స్ ద కంప్లీట్ లుక్. ఇది నెందు షేడ్ అంటే మనకి డార్క్ పర్పుల్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ టస్సర్ అయితే వస్తుందండి. ఇట్స్ లైక్ పేపర్ టిష్యూ వెయిట్ అయితే ఉంది. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మనకి ఇది షిబోరి డిజైన్ ఇలా సర్క్యులర్ డిజైన్లో అయితే ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి కలంకారీ పళ్ళు అనేది ఈ శారీకి అయితే డిజైన్ చేసేసారండి. ఇట్స్ అ హైలైట్ ఆఫ్ ద శారీ. ఈవెన్ బ్లౌజ్ కూడా మనం చూసుకుంటే ఇలా మనకి కలంకారీ బ్లౌజే ఇచ్చేసారు. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ లెవెండర్ షేడ్ అయితే వస్తుందండి. ఇంకా సాఫ్ట్ టస్సర్ అయితే వస్తుంది. ఇట్స్ ప్రీమియం క్వాలిటీ. అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి ఇలా షిబోరి సర్కిల్స్ లాగా అయితే ఇచ్చేసారు. అండ్ ఈ శారీస్కి హైలైట్ వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. మనకి కంప్లీట్ కలంకారీ పళ్ళు అయితే చూడొచ్చు. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా మనకి కలంకారీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. డోంట్ మిస్ దిస్ కలెక్షన్ అండి. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి. అండ్ హియర్ ద కంప్లీట్. హియర్ అండ్ షేడ్ అండి మనకి లెమన్ షేడ్ అయితే వస్తుంది విత్ పింక్.
చాలా బాగుందండి కాంబినేషన్ వచ్చేసరికి. అండ్ ఇట్స్ ప్రీమియం క్వాలిటీ ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. దాని మీద మనకి కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ అయితే చూడొచ్చు. అండ్ బోత్ అప్పర్ అండ్ లోవర్ సైడ్లో సేమ్ లెంత్లో మనకి ఇలా వీవింగ్ బార్డర్స్ అయితే ఇచ్చేసారండి. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం చూసుకుంటే మనకి అదే ఫ్లోరల్ డిజైన్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద బార్డర్ పళ్ళు మనకి ఇలా పింక్ వచ్చేసి అలానే ఇలా మీరు చూడొచ్చండి కంప్లీట్గా జరీతో మనకి పళ్ళు అయితే ఇచ్చేసారు విత్ ప్లేటెడ్ టజల్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న బూటీస్ బ్లౌజ్ అయితే పేరప్ చేసేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం చూసుకుంటే మనకి అదే ఫ్లోరల్ డిజైన్ అనేది క్యారీ అవుట్ అవుతుందండి. Here the complete look. హియర్ అండ్ షేడ్ అండి లైట్ పింక్ విత్ పర్పుల్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ డోలా అయితే వస్తుందండి. అండ్ శారీ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చండి. ఇట్స్ అ ప్రీమియం క్వాలిటీ ప్యూర్ డోలా. అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా మనకి కాంట్రాస్ట్ గ్యాప్ వివింగ్ స్టైల్ అయితే మనకి బార్డర్స్ అనేవి ఇచ్చేసారు దట్ విత్ కాంట్రాస్ట్. అండ్ పళ్ళు సైడ్ వచ్చేసరికి ఇలా మనకు పర్పుల్తో క్యారీ చేస్తూ ఇలా పింక్ షేడ్లో మనకి గోల్డ్ టిష్యూ అయితే చూడండి, గోల్డ్ వివింగ్ అయితే చూడొచ్చు విత్ ప్రెటీ టజల్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పర్పుల్ బూటీస్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసేసారండి. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం ఇదే ఫ్లోరల్ డిజైన్ అనేది చూడొచ్చు. అండ్ కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ కలర్ అండి, పర్పుల్ విత్ రెడ్ అయితే వస్తుంది. అండ్ శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి. అండ్ క్వాలిటీ వచ్చేసరికి 100% ఫస్ట్ క్వాలిటీ అంటే ప్యూర్ డోలా అయితే వస్తుంది. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ ఇలా మనకి గ్యాప్ వీవింగ్ స్టైల్ అయితే బార్డర్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ శారీ అంతా కూడా మనకి అదే ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి కాంట్రాస్ట్లోనే లైక్ అంటే సేమ్ రెడ్ క్యారీ అవుట్ అవుతూ అలాగే గోల్డ్ విత్ ప్రతి టెజల్స్తో అయితే పళ్ళు అనేది ఇచ్చేసారండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న బూటీస్ బ్లౌజ్ అయితే పేరప్ చేసేసారు శారీకి. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం ఫ్లోరల్ డిజైన్ అండ్ వీవింగ్ గ్యాప్ అవుట్ అయితే చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ షేడ్ అండి మనకి పీకాక్ బ్లూ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం అండ్ ప్యూర్ డోలా సిల్క్ అయితే వస్తుందండి. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం చూసుకుంటే ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా మనకి వీవింగ్ గ్యాప్ బార్డర్స్ అయితే ఇచ్చేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ సేమ్ ఫ్లోరల్ డిజైన్ అనేది క్యారీ అవుట్ అవుతుందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి బార్డర్లో ఇచ్చిన రాణి పింకే ఇట్లా క్యారీ అవుట్ అవుతూ అలాగే లైట్ గ్రీన్ షేడ్తో అయితే మనం వీవింగ్ అనేది చూడొచ్చండి విత్ ప్రెటీ టజల్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్లోనే బూటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. హియర్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ అండర్ షేడ్ అండి మనకి రెడ్ విత్ పర్పుల్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ డోలా సిల్క్ అయితే వస్తుందండి. మీరు షైన్ కూడా చూడొచ్చు. అండ్ త్రూ అవుట్ శారీ ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ బోత్ అప్పర్ అండ్ లోవర్ పార్ట్లో మనకి వీవింగ్ బార్డర్స్ అనేవి కాంట్రాస్ట్లో అయితే ఇచ్చేసారండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి ఇదే పర్పుల్ అనేది క్యారీ అవుట్ అవుతూ పళ్ళులో కూడా అండ్ ఆల్సో గ్రీన్ వీవింగ్ అనేది మనం చూడొచ్చు విత్ ప్రెటీ టజల్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బూటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ చూసుకుంటే మనకి ఇదే ఫ్లోరల్ డిజైన్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అండ్ here the complete look. Here the peach pink shade అయితే వస్తుందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సెమీ టస్సర్ సిల్క్ అయితే వస్తుంది. అండ్ త్రూ అవుట్ ద శారీ మీరు చూస్తే ఇక్కడ పటోలా డిజైన్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా మనకి కాంట్రాస్ట్లోనే వీవింగ్ బార్డర్స్ అనేవి చూడొచ్చండి. చిన్న బార్డర్స్ అయితే ఇచ్చేసారు. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇంకా కాంట్రాస్ట్లోనే ఇలా యానిమల్ ప్రింట్తో అయితే మనకి పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్లోనే మనకి ఒక డిజైన్తో మనకి విత్ బార్డర్ అనేది బ్లౌజ్ ఇచ్చేసారండి. అండ్ హియర్ ద కంప్లీట్.
ఇది రెండో షేడ్ అండి, మనకి పింక్ షేడ్ వస్తే వస్తుంది విత్ రాయల్ బ్లూ. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సెమీ టస్సర్ సిల్క్ అయితే వస్తుందండి. డ్రాప్ ద శారీ అంతా కూడా మనకి పటోలా డిజైన్ అనేది చూడొచ్చు. అండ్ బోత్ అప్పర్ అండ్ లోవర్ పార్ట్స్ ఇలా వీవింగ్ బార్డర్స్ కూడా చూడొచ్చు అండి. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మనకి అదే డిజైన్ అనేది వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి యానిమల్ ప్రింటెడ్ పళ్ళు అయితే చూడొచ్చండి. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి కాంట్రాస్ట్లోనే ఇలా బాక్స్ టైప్లో అయితే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారు విత్ బార్డర్స్. కంప్లీట్ లుక్. షేడ్ అండ్ షేడ్ అండి, మనకి సీ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది విత్ మెజెంటా పింక్. అండ్ శారీ అంతా చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సెమీ టసర్ సిల్క్ అయితే వస్తుంది. శారీ డీటెయిలింగ్ వస్తే మనకి కంప్లీట్ పటోలా డిజైన్ అయితే వస్తుందండి. అండ్ బోత్ అప్పర్ అండ్ లోవర్ పార్ట్స్లో ఇలా కాంట్రాస్ట్లో స్మాల్ వీవింగ్ బార్డర్స్ అయితే చూడొచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా ప్రింటెడ్ యానిమల్స్ ప్రింటెడ్ పళ్ళు అయితే చూడొచ్చు కాంట్రాస్ట్లో. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లోని ఇలా బాక్స్ షేప్లో అయితే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. షేడ్ అండ్ షేడ్ అండి, మనకి బ్లూ విత్ డార్క్ బ్లూ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సెమీ టసర్ సిల్క్ అయితే వస్తుందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మనకి ఇలా పటోలా డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ ఇలా స్మాల్ వీవింగ్ బార్డర్స్ అనేది శారీ డిజైన్ చేసేసారండి. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి యానిమల్ ప్రింట్తో అయితే కాంట్రాస్ట్లో పళ్ళు అనేది ఇచ్చేసారు. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లోనే మనకి ఇలా బాక్స్ టైప్లో అయితే ప్రింట్ ఇచ్చేసి బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. బ్యూటిఫుల్ సాటిన్ క్లిప్స్ శారీ అండి, మనకి సింగిల్ షేడ్ అయితే వస్తుంది. ఈ షేడ్ కూడా మనకి లైక్ లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ ఉంటుంది కదండి, అందులో లైట్ గ్రీన్ విత్ పింక్ అయితే వస్తుంది. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది చూడొచ్చు. ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. ఈవెన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ కొంచెం హెవీ బార్డర్ ఇచ్చేస్తూ మనకి వీవింగ్ బార్డర్స్ అనేవి చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి పింక్ షేడ్లోనే కంప్లీట్ వీవింగ్ బార్డర్ అనేది చూడొచ్చండి. అండ్ శారీ కూడా మనకి కంప్లీట్ షైన్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పింక్ షేడ్ మీద మనకి ఇలా వివింగ్ బూట్స్ ఇచ్చేస్తూ బార్డర్తో అయితే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేస్తారు. అండ్ త్రూ అవుట్ ద శారీ చూసుకుంటే ఇదే ఫ్లోరల్ డిజైన్ అనేది క్యారీ అవుట్ అవుతుందండి. అండ్ హియర్ కంప్లీట్ లుక్ చాలా డీసెంట్గా అయితే ఉందండి. అండ్ రేర్ కలర్ గ్రాఫిక్స్ ఉంది. హియర్ అండ్ షేడ్ అండి, మనకి పర్పుల్ విత్ రమా బ్లూ అయితే వస్తుంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మైసూర్ క్రేప్ సిల్క్ అయితే వస్తుందండి. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే మెటీరియల్ ఉంటుంది. అండ్ బాడీ అంతా మనకి ప్లెయిన్ వచ్చేసి బార్డర్స్ మనకి కాంట్రాస్ట్లో ఇలా వీవింగ్ ఇచ్చేస్తూ అలానే మధ్యలో కూడాను అంటే లైక్ ఇది వీవింగ్ వస్తుంది. మధ్యలో ప్లెయిన్లో మనకి ఇలా జారీ స్టైప్స్తో చిన్న చిన్న బూటీస్ లాగా అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసారండి. అండ్ బోత్ సైడ్ సేమ్ లెంత్ బార్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లోనే ఇలా జారీ చిక్ పళ్ళు అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్లో ప్లెయిన్ విత్ బార్డర్ అనేది ఇచ్చేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం చూసుకుంటే మనకి అదే బార్డర్తో అయితే బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ ఇచ్చేస్తూ డిజైన్ చేసేసారండి. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. హియర్ అండ్ బ్యూటిఫుల్ షేడ్ అండి, ఆరెంజ్ విత్ మనకి లైట్ పర్పుల్ అయితే వస్తుంది. డిఫరెంట్ కోంబో అండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మైసూర్ క్రేప్ అయితే వస్తుంది. ఇట్స్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ మెటీరియల్ అయితే వస్తుంది. అండ్ బాడీ అంతా ప్లెయిన్ ఇచ్చేస్తూ మనకి బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ ఇలా వీవింగ్ బార్డర్స్ అనేవి టోటల్ యూనిక్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసారండి. మీరు చూడొచ్చు ఇలా మనకి బోత్ సైడ్స్ ఇలా వీవింగ్ ఇచ్చేస్తూ మధ్యలో మళ్ళీ మనకి చిన్న స్ట్రైప్స్తో విత్ బూటీస్ అనేవి ఇచ్చేసారు. రెండు వైపులు కూడా మనకి ఒకేలా ఉంటుందండి బార్డర్ వచ్చేసి. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు, మనకి జరీ చిక్ పళ్ళు అయితే చూడొచ్చు. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ బ్లౌజ్ శారీ మీరు చూసుకుంటే ప్లెయిన్ బాడీ విత్ టూ సైడ్స్ మనకి బార్డర్ అనేది ఇచ్చేసారండి. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్.
హియర్ అండ్ అండర్ షేడ్ అండి మనకి రెడ్ విత్ పింక్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సెమీ క్రేప్ సిల్క్ అయితే వస్తుందండి. ఇట్స్ అ ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుందండి మెటీరియల్. అండ్ బాడీ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చేస్తూ బార్డర్స్ మాత్రం టోటల్ యూనిక్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసారండి. మనం చూడొచ్చండి ఇలా 2 సైడ్స్ మనకి బార్డర్ ఇచ్చేస్తూ మధ్యలో మళ్ళీ స్ట్రైప్స్ బార్డర్ అనేది చూడొచ్చు. అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద శారీ సేమ్ బార్డర్స్ అనేవి క్యారీ అవుట్ అవుతున్నాయి. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి డార్క్ పింక్తోనే ఇలా స్ట్రైప్స్ జారీ పళ్ళు అయితే చూడొచ్చు. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ శారీ చూసుకుంటే మనకి ఇదే కాన్సెప్ట్ అనేది వస్తుందండి. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ మస్టర్డ్ షేడ్ విత్ వైన్ షేడ్ అయితే వస్తుందండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మైసూర్ క్రేప్ సిల్క్ అయితే వస్తుంది. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్. అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి డార్క్ వైన్ షేడ్తో ఇలా కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చేస్తూ దాని మీద మనకి వీవింగ్ ఇలా స్ట్రైప్స్ వీవింగ్ మళ్ళీ వీవింగ్ ఇలా మొత్తం గ్యాప్ బార్డర్ స్టైల్లో అయితే మనకి ఇచ్చేసారు. బోత్ సైడ్స్ సేమ్ లెంత్ బార్డర్స్ అయితే ఉంటాయండి. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి జరీ చిప్ పళ్ళు అయితే చూడొచ్చు. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లోనే ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది మనకి బ్లౌజ్ వచ్చేసారండి. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం ఇదే కాన్సెప్ట్ అనేది చూడొచ్చు. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. ఇది బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్ అండి. ఆరెంజ్ విత్ కాఫీ బ్రౌన్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సాఫ్ట్ టస్సర్ టూపియన్ క్వాలిటీ అయితే వస్తుందండి. అండ్ శారీ అంతా కూడా చూసుకుంటే మనకి కంప్లీట్గా ఇలా ఫ్లోరల్ బాంచెస్ అనేవి చూడొచ్చు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకి హ్యాండ్లూమ్ బార్డర్స్ అయితే ఇచ్చేసారండి. బోచెస్ ఆఫ్ ద శారీ సేమ్ బార్డర్స్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి గ్రాండ్ వీవింగ్ పళ్ళు అయితే ఇచ్చేసారండి. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి పళ్ళు ఎలా అయితే వస్తుందో సేమ్ వీవింగ్తో అయితే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారు విత్ బార్డర్స్. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం చూసుకుంటే మనకి ఇదే ఫ్లోరల్ వీవింగ్ బూటీస్ అనేది క్యారీ అవుట్ అవుతాయి విత్ బార్డర్స్. అండ్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్. వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ డిజైనర్ కలెక్షన్ అండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి క్రేప్ సిల్క్ అయితే సాటిన్ క్రేప్ సిల్క్ అయితే వస్తుంది. దీని మీద మనకి మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్గా కర్దానా వర్క్తోని మనకి ఎంబ్రాయిడరీ మీద కర్దానా వర్క్తో అయితే హైలైట్ చేసేసారండి. కంప్లీట్గా శారీ అంతా కూడాను టిల్ ద ఎండ్ మనకి ఇదే డిజైన్ అనేది క్యారీ అవుట్ అవుతుంది. అంతా మనకి డిజైనర్ కలెక్షన్ అయితే వస్తుందండి. అండ్ దీని మీదకి మనకి ప్రెట్టి హెవీ డిజైనర్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసేసాను. దిస్ ఇస్ ద బ్లౌజ్. మనకి కంప్లీట్గా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ పెయింట్తో ఇలా బటర్ఫ్లై ఫ్లోరల్ డిజైన్తో అయితే ఇచ్చేసారు. నిజంగా చాలా ప్రెట్టి ఉందండి బ్లౌజ్ అండ్ శారీ రెండు కూడా. సో గ్రాబ్ ఇట్ సూన్. అండ్ దిస్ ఇస్ ద లుక్. హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ షేడ్ అండి. మంచి కలర్ ఉందండి, బీచ్ కలర్. మనకైతే వచ్చేసి శారీ అంతా మనకి ఇలా షుగర్ బీట్స్ వర్క్ వచ్చేసి మనకైతే బార్డర్లో అయితే కంప్లీట్ కర్తానా విత్ బీట్స్ వర్క్తో అయితే బార్డర్ని డిజైన్ చేసేసారు. కంప్లీట్ మనకి పళ్ళులో కూడా అదే వర్క్ వచ్చేస్తుంది. శారీ అయితే వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ శారీ ఉంటుందండి, ప్రీమియం క్వాలిటీ. అండ్ మనకి బ్లౌజ్ వర్క్ చూసినట్టయితే మిక్స్డ్ వర్క్ అండి. కంప్లీట్ మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో కూడా వర్క్ ఇచ్చేసారు. అండ్ కర్దానా బీడ్స్ మిక్స్డ్తో చాలా హెవీగా డిజైన్ చేసేసారు. బాత్ సైడ్ మనకి హ్యాండ్స్కి అయితే ఈ వర్క్ క్యారీ అవుతుంది. దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ షేడ్ అండి. మనకైతే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు. కంప్లీట్ ఈ శారీస్లో మనకైతే అన్ని పేస్టల్ షేడ్స్లోనే వచ్చేస్తాయి. అండ్ శారీలో మనకైతే ఇలా కర్దానా విత్ బీడ్స్ వర్క్తో అయితే వచ్చేస్తాయి. షుగర్ బీడ్స్తో అయితే మనకి కంప్లీట్ శారీని డిజైన్ చేసేసారు. అండ్ మనకి పళ్ళులో కూడా సేమ్ వర్క్ అయితే క్యారీ అవుతుంది. అండ్ హియర్ ఇస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే చాలా బాగుంది, మిక్స్డ్ వర్క్ ఉంది అండి. ఇదైతే కంప్లీట్ మనకి ముడి వర్క్ కర్దానా వర్క్ విత్ బీడ్స్తో అయితే డిజైన్ చేసేసారు. చాలా బాగా వచ్చిందండి. బాత్ హ్యాండ్స్కి అయితే ఆ వర్క్ కంప్లీట్ మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. హియర్ ఇస్ ద సెకండ్ షేడ్ అండి. మనకి గ్రే కలర్లో ఇచ్చేసారు. శారీ అంతా మనకి ఇలా షుగర్ బీడ్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది. అండ్ బార్డర్లో కూడా చూసినట్టయితే మనకి కంప్లీట్ బీడ్స్ వర్క్ అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుంది, చాలా మంచి షైన్ ఉంది. స్పేస్ సిల్క్ ప్రీమియం క్వాలిటీ స్పేస్ సిల్క్ అండి. అండ్ మనకి పళ్ళులో కూడా కంప్లీట్ ఇదే వర్క్ అయితే క్యారీ అవుతుంది. అండ్ ఈ శారీలో మాత్రం బ్లౌజ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీనికైతే మనకి థ్రెడ్ అండ్ మిక్స్డ్ బీడ్స్ వర్క్ పర్ల్స్ వర్క్తో అయితే కంప్లీట్గా మనకి డిజైన్ చేసేసారు. చాలా బాగుంటుందండి, చాలా హెవీగా డిజైన్ చేసేసారు. బ్లౌజ్ని కూడా మనకి బాత్ హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ వచ్చేస్తుంది. చూడొచ్చు కలర్ కూడా మంచి పేస్టల్ షేడ్లో చాలా బాగున్నాయండి. దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ.
బ్యూటిఫుల్ షేడ్ అండి, మంచి లైట్ లావెండర్ కలర్ అయితే ఇచ్చేసారు. శారీ అంతా మనకైతే బీడ్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది, షుగర్ బీడ్స్ అండి ఇవైతే వచ్చేసి మనకి. అండ్ బార్డర్లో చూసినట్టయితే కంప్లీట్ బీడ్స్ వర్క్ విత్ కర్దానా కూడా మనకి డీటెయిలింగ్ చూడొచ్చండి. కర్దానా మిక్స్డ్ ఉంది. అండ్ మనకి పళ్ళులో కూడా సేమ్ మనకి అదే బార్డర్ అయితే క్యారీ అవుతుంది. అండ్ పళ్ళులో చూసిన బ్లౌజ్లో చూసినట్టయితే మిక్స్డ్ వర్క్ ఉందండి, కర్దానా విత్ థ్రెడ్ వర్క్ అండ్ బీడ్స్ వర్క్తో కంప్లీట్ హెవీగా డిజైన్ చేసేసారు. చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ వేసేసుకొని శారీ డ్రేప్ చేసుకుంటే అయితే చాలా లుక్ అయితే ఎక్స్టెండ్గా కనిపిస్తారు. This is the complete look. Hello all, today we are introducing స్పేస్ సిల్క్ శారీస్ అండి. మంచి ప్రీమియం క్వాలిటీ స్పేస్ సిల్క్ అయితే ఉంది మనకి. ఆల్ ఓవర్ శారీలో చూసినట్టయితే ఇలా బీడ్స్ వర్క్ అయితే చూడొచ్చు కంప్లీట్గా. మనకి బార్డర్లో కూడా మనకి ఇలా బీడ్స్ డిజైన్తో అయితే ఇచ్చేసారు. చాలా బాగుందండి. కంప్లీట్ పేస్టల్ షేడ్స్తో ఇచ్చేసారు. పళ్ళులో కూడా మనకి అదే డిజైన్ క్యారీ అవుతుంది, బార్డర్ డిజైన్. శారీ అంతా మనకి బీడ్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి బ్లౌజ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. కంప్లీట్ గ్రాండ్ వర్క్ అయితే ఇచ్చేసారు. థ్రెడ్ వర్క్తో అయితే మిక్స్డ్ ఉందండి, చాలా బాగుంది. అండ్ బాత్ హ్యాండ్స్కి అయితే ఈ వర్క్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. హీరో నంద షేడ్ అండి, మనకి డార్క్ పింక్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కసూరి సిల్క్ అయితే వస్తుందండి. సిమిలర్ టు మనకి బనారసి టిష్యూ అయితే వస్తుంది. కంప్లీట్గా ఇలా పింక్ టిష్యూ మీద మనకి థ్రెడ్ వర్క్తో ప్యారెట్ కాన్సెప్ట్ అనేది చూడొచ్చు. త్రూ అవుట్ ద శారీ మనకి అదే కాన్సెప్ట్ వస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి బనారసి బార్డర్ పూర్తెస్ ఆఫ్ ద శారీ చూడొచ్చండి. అండ్ పళ్ళు వచ్చేసరికి హెవీ ప్యారెట్ కాన్సెప్ట్తో మనకి పళ్ళు అనేది తీసుకున్నారు. కంప్లీట్ జరీ మీద మనకి ఇలా ప్యారెట్ థీమ్ ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూ బ్లౌజ్ బుటీస్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం ఇదే కాన్సెప్ట్ అనేది చూడొచ్చు. అండ్ హియర్ ద కంప్లీట్ లుక్. బ్యూటిఫుల్ కసూరి సిల్క్ ఇన్ గ్రీన్ షేడ్ అండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కసూరి సిల్క్ అంటారు, బట్ సిమిలర్ టు మనకి బనారస్ టిష్యూ ఎట్లా అయితే ఉంటుందో అలా ఉంటుంది. అండ్ డీటెయిలింగ్ వస్తే మనకి శారీ మొత్తం అంతా కూడాను ఇలా మనకు మొత్తం అంతా టిష్యూ ఉంటుందండి, సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. దాని మీద ఇలా మనకి కొంచెం ఎంబ్రాయిడరీ లాగా ప్యారెట్తో అయితే మనకి టోటల్ డిజైన్ అంతా వస్తుంది. అండ్ మనకి బార్డర్స్ వచ్చేసరికి బనారస్ బార్డర్స్ అయితే బోర్డర్స్ ఆఫ్ ద శారీ ఇచ్చేసారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు మనకి కంప్లీట్ ప్యారెట్ పిన్తో అయితే ఇట్లా వీవింగ్ పళ్ళు అయితే చూడొచ్చు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూలో మనకి బూటీస్ విత్ బార్డర్ అనేది బ్లౌజ్ అనేది పేరప్ చేస్తారు. అండ్ త్రూ అవుట్ ద శారీ మనం చూసుకుంటే ఇదే ప్యారెట్ థీమ్ అనేది కంటిన్యూ అవుతుందండి. Here's the complete look. హీరో నంద షేడ్ అంటే లైట్ పింక్ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కసూరి సిల్క్ అంటారండి, బట్ ఇది మనకి సిమిలర్ టు బనారసి టిష్యూ లాగా వస్తుంది. అండ్ శారీ ప్యాటర్న్ చూసేసరికి కంప్లీట్ శారీ అనేది అంతా కూడాను మనకి ఇలా గోల్డ్ టిష్యూ అనేది పింక్ టిష్యూ అనేది టోటల్ శారీ అంతా ఉంటుంది. దాని మీద మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్తో ఇలా ప్యారెట్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసారు. త్రూ అవుట్ ద శారీ మనకి అదే కాన్సెప్ట్ అనేది రన్ అవుతుంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి బనారసి బార్డర్స్ అనేది మనకి బోర్డర్స్ ఆఫ్ ద శారీ సేమ్ లెంత్లో అయితే ఇచ్చేసారు. అండ్ పళ్ళు కూడా చూసేసరికి మనకి కంప్లీట్గా టిష్యూతోనే పళ్ళు అనేది అదే ప్యారెట్ థీమ్తో అయితే విత్ బార్డర్స్ అనేవి అండ్ టజల్స్తో మనకి ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి టిష్యూ బ్లౌజ్తో బూటీస్ విత్ బార్డర్ అనేది పేరప్ చేసేసారండి. చాలా డీసెంట్గా ఉన్నాయి శారీస్ అయితే. లైక్ అంటే డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయాలని అనుకున్న వాళ్ళు ఈ కలర్స్ మాత్రం డెఫినెట్గా అయితే ప్రిఫర్ చేయొచ్చండి. అంత లైట్ షేడ్స్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా పేస్టల్ షేడ్సే వచ్చేసాయి. అండ్ దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. హీరో ఎంత షేడ్ అండి, మనకి బ్లూ షేడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కసూరి సిల్క్ అనేసి అంటారండి. మనకి సిమిలర్గా బనారసి టిష్యూ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ బ్లూ టిష్యూ మీద మనకి బ్లూ థ్రెడ్తో అయితే కంప్లీట్ ప్యారెట్ కాన్సెప్ట్ అయితే తీసేసుకున్నారు. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇలా బనారసి బార్డర్స్ అనేవి బోర్డర్స్ ఆఫ్ ద శారీ ఇచ్చేసారండి. అండ్ ఈవెన్ పళ్ళు కూడా చూసుకుంటే మనకి కొంచెం హెవీగా అదే ప్యారెట్ దీంతో అయితే మనకి పళ్ళు అనేది ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బ్లూ టిష్యూ మీద బార్డర్తో అయితే బ్లౌజ్ అనేది ఇచ్చేసారండి. అండ్ కంప్లీట్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఆల్ ఆర్ పేస్టల్ షేడ్స్ అండి. పేస్టల్ షేడ్స్ ఎవరికైనా నచ్చితే ఇమీడియట్గా అయితే ట్యాబ్